మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకునే నెయ్యి బయట కొన్న నెయ్యి కంటే 10 టైమ్స్ బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి. తక్కువ గిన్నెలతో ఇంట్లోనే ఇలా ఈజీగా కమ్మని నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే వెన్న అలాగే నెయ్యి ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను. తక్కువ గిన్నెలతోనే అలాగే మంచి స్మెల్ వచ్చేలాగా నెయ్యి ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందైతే పాలు తోడుపెట్టుకోవాలి. పెరుగు అయిన తర్వాత పెరుగు బాగా గట్టిగా పేరుకున్న తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో కానీ పెట్టారంటే పెరుగు మీద మేగడ అనేది గట్టిగా అవుతుంది. అప్పుడు మనం ఈజీగా ఇలా తీసేయచ్చు. ఆ మేగడ్ని ఒక 10 డేస్ కానీ 1 వీక్ కానీ ఇలా స్టోర్ చేసి పెట్టుకున్న మీగడ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఆ మీగడ మొత్తం ఒక గిన్నెలో వేసుకొని ఇలా లోతుగా ఉండే గిన్నెలో పెట్టుకోవాలి. దాన్ని ఏంటంటే మజ్జిగ కవ్వంతో ఇలా తిప్పుతూ ఉంటే ఏం జిలకన అవసరం లేదు. ఇలా ఒక 10 to 15 మినిట్స్ కానీ ఇలా కానీ తిప్పామంటే, మామూలుగా మనం విస్కర్తో తిప్పుతాం కదా కేక్ తిప్పేటప్పుడు, అలా కానీ ఇట్లా కానీ తిప్పుకున్నామంటే వెన్న అనేది ఈజీగా వస్తుంది. మేగడలోంచి ఈ మేగడ అనేది 10 లీటర్ల పాలలోవి, అంటే 2 లీటర్ పాలు కాసాను కదా, అలాగా 5 టైమ్స్ కాసినప్పుడు ఇట్లా వస్తుంది వెన్న. ఇలా మొత్తం అంతా తిప్పిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ కానీ ఇలా తిప్పితే ఇలా గట్టిగా అయిపోద్ది. దీనికోసం మళ్ళీ మిక్సీ తిప్పటం ఇదేం అవసరం లేదు. ఇలా ఒక 10 to 15 మినిట్స్ కానీ ఇలా కలిపామంటే ఇలా గట్టిగా అయిపోయి మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేయండి. ఎందుకంటే కొంచెం కూలింగ్ ఉంటుంది దీంట్లో. తర్వాత మళ్ళీ 5 మినిట్స్ తర్వాత ఇలాగని తిప్పామంటే ఏమవుద్దంటే వెన్న దాంట్లో ఉన్న వాటర్ కూడా సపరేట్ అవుతాయి. దీనికోసం మళ్ళీ మిక్సీ తిప్పటం దీని అన్నిటికంటే కూడా నాకు ఇదే ఈజీగా అనిపిస్తుంది. అలాగే ఇలా చక్కగా ప్రిపేర్ అవ్వద్దు. ఇదిగో వెన్న వాటర్ అంతా సపరేట్ అయ్యాయి. ఇలా సపరేట్ అయ్యి వెన్న మొత్తం ఇలా కనిపిస్తున్నప్పుడు బాగా అప్పుడు ఏం చేయాలంటే వాటర్ తీసుకోవాలి. మనం వాటర్ వేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ వాష్ చేయండి. తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత ఇలా వెన్న ఇలా అన్నా తీయొచ్చు. ఇలా చేతులకంతా అంటుకుంటుంది, ఇలా తీయటం రావట్లేదంటే దీన్ని ఏం చేయాలంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇలా వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే ఈజీగా ఇలా చేతులకు కూడా అంటుకోకుండా తీయొచ్చు. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి ఎలా అయిందో, మొత్తం అంతా వెన్న అంతా సపరేట్ అయిపోద్ది. అప్పుడు తీస్తే మన చేతులకైతే అస్సలు అంటుకోదు వెన్న అయితే. ఇలా మొత్తం వాటర్ అంతా తీసేసి ఇలా బాల్స్లో చేసుకొని ఒక కడాయిలో తీసుకొని ఒక బాండిల్లో మనం నెయ్యి కాసుకోవచ్చు. చూసారా, ఇప్పుడైతే చేతులకైతే అస్సలు అంటుకోలేదు. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టన్నా తీయొచ్చు, లేదంటే మామూలుగా ఇందాక నార్మల్గా కూడా తీసేయచ్చు. ఇలా మొత్తం అంతా సపరేట్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకొని అది నెయ్యి కాసుకుంటే సరిపోద్ది. నెయ్యి కాసేటప్పుడు ఇలా మొత్తం ఎర్రగా వచ్చిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేదంటే కొన్ని రోజులకి స్మెల్ వచ్చేస్తుంది. నెయ్యి కానీ సరిగ్గా కాగకపోతే ఇలా బాగా ఎర్రగా కాగిన తర్వాత దీంట్లో కరివేపాకు కానీ తమలపాకు కానీ వేసుకొని ఇలా స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులు ఉన్నా సరే మంచి స్మెల్ వస్తుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టవలసిన అవసరం ఉండదు. ఇలాగే పెరుగు మీద వెన్నతో మాత్రమే కాయాలని ఏం లేదు, పాల మీద మేగడతో కూడా కాయొచ్చు. ఒకసారి నేను నెక్స్ట్ టైం అయితే పాల మీద మేగడతో ఎలా కాయాలో చూపిస్తాను. కానీ ఎలా కాసినా కానీ ఇలా మొత్తం అంతా రెడ్గా కాసుకొని దాంట్లో కరివేపాకు కానీ తమలపాకు కానీ వేసి కానీ స్టవ్ ఆఫ్ చేసుకుంటే నెయ్యి అనేది కమ్మని వాసన వస్తుంది. నెయ్యి కానీ ఎర్రగా కాయకుండా తెల్లగా కానీ కాచారంటే అది ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు, అలాగే తొందరగా స్మెల్ వస్తుంది. మనం ప్రిపేర్ చేసుకున్న నెయ్యి బయట కొన్న నెయ్యి కంటే 10 టైమ్స్ బాగుంటుంది.